అందరికీ గృహలక్ష్మి ద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు బెంగళూరులో గవిపురంలో ఉన్న గవి గంగాధేశ్వర స్వామి ఆలయాన్ని చూపించబోతూ ఉన్నాను. ఈ టెంపుల్కి నేను చాలా రోజుల నుంచి చాలా ఇయర్స్ నుంచి వెళ్ళాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదొకసారి నేను ఎక్కడో చదివాను. ఈ టెంపుల్లో సంక్రాంతి టైంలో డైరెక్ట్గా సన్ రేసెస్ శివలింగం మీద పడుతుంది అని. అప్పటి నుంచి ఈ టెంపుల్కి వెళ్ళాలి అని ప్రయత్నిస్తూనే ఉన్నాను. బట్ ఏదో ఒక కారణం చేత వెళ్ళలేకపోతూ ఉన్నాను. బట్ ఫైనల్గా నాకు ఈరోజు అదృష్టం కలిగి స్వామివారి దర్శనానికి వచ్చాను. సో ఇదే గవి గంగాధేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయంలో స్వామి ఒక గుహలో కొలువు తీరి ఉంటారు. అంటే ఈ ఆలయమే ఒక గుహ అన్నమాట. సో ఆ గుహలో స్వామివారు అమ్మవారు కొలువు తీరి ఉంటారు. కొన్ని వందలేళ్ల క్రితం గౌతమ మహర్షి భరద్వాజ ముని ఈ ఆలయాన్ని నిర్మించారని ఒక నమ్మకం ఉంది. సో ఇది కొద్దిగా కిందకున్నట్టు ఉంటుంది దేవస్థానం. మెట్లు కిందకి దిగి రావాల్సినట్టు ఉంటుంది. సో ఇలా వచ్చి మనం లెఫ్ట్ తిరగగానే ఇక్కడ దీపాలు పెట్టుకునేదానికి ఉంటుంది. సో ఇక్కడ దీపం ఎవరైనా వెలిగించుకోవాలనుకుంటే వెలిగించుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్లో వచ్చాం కదా, సో లెఫ్ట్ నుంచి పైకి వెళ్ళి అలా తిరిగితే మీకు ఈ గోపురాలు రెండు కనిపిస్తాయి. నాకు తెలిసి ఏ దేవస్థానంలోనూ ఇట్లా పైకి వెళ్ళేది నేను ఇంతవరకు చూడలేదు, ఎక్కలేదు కూడా. సో బట్ ఈ టెంపుల్ ప్రత్యేకత లాగా అనిపిస్తోంది నాకు. ఇట్లా మనం ప్రదక్షిణ చేసినట్టు కొద్దిగా ఇట్లా పైకి ఎక్కి ఇట్లా చుట్టూరుతా ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది. మామూలుగా ఏ ఆలయంలో అయినా ఫ్లాట్గా ఉంటుంది కదా, చదరంగా ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం కొండలాగా పైకి ఎక్కినట్టు అట్లా తిరిగి రావాల్సి ఉంటుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడికి మీకు కనిపిస్తున్న ఈ గోపురాలు ఉన్నాయి కదా, ఇవి రెండు ఉంటాయి. ఒక సైడ్ నుంచి చూస్తే మనకి రెండు కలిసిపోయినట్టు ఉంటాయి అన్నమాట. అంటే ఒకే గోపురంలాగా కనిపిస్తుంది. అండ్ ఇంకొక సైడ్ తిరగగానే రెండు గోపురాలు నార్మల్గా సపరేట్గా కనిపిస్తాయి. పైన అంతా కూడా చాలా విశాలంగా ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తోంది నాకైతే. చాలా బాగా నచ్చింది. ఇదో చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక సైడ్ చూసినప్పుడు ఒకే గోపురం కనిపిస్తుంది. మళ్ళీ మనం కొంచెం తిరిగామంటే రెండు గోపురాలు సపరేట్గా ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ బాగా ప్రత్యేకం నేను చూడాలి అనుకొని తప్పించిపోయింది వచ్చి మకర సంక్రాంతి రోజు స్వామివారి లింగం మీద సూర్యరశ్మి పడి ఓ గంట ఉంటుందంట. ఆ రోజైతే వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్తారంట. కానీ ఇయర్ కూడా నేను ఆ దర్శనానికి రాలేకపోయాను. సో నెక్స్ట్ ఇయర్ అయినా స్వామివారి దయ వల్ల ఆ దర్శనం జరుగుతుంది అని ఆశిస్తూ ఉన్నాను, ప్రార్థిస్తున్నా. ఇక్కడ ఈ ఆలయంలోనే చాలామంది దేవుళ్ళ విగ్రహాలు ఉంటాయి. గౌతమ మహర్షి, భరద్వాజ ముని, దుర్గాదేవి, సప్తమాతృకలు, కాలభైరవుడు, దక్షిణామూర్తి, సూర్యచంద్రులు, అయ్యప్ప, దుర్గాదేవి, ఆంజనేయ స్వామి, అగ్నిదేవుడు, చండికేశ్వరుడు, లక్ష్మీనారాయణులు, ఇలా చాలా నవగ్రహాలు, అందరూ దేవుళ్ళు ఒకే దగ్గర కొలువు తీరినట్టు అనిపిస్తారనమాట. అండ్ ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం. ఇదంతా ప్రదేశం అంతా కూడా ఒక బాగా పల్లెటూరులాగా అనిపిస్తుంది. ఇక్కడ గుహ లోపలికి వెళ్ళి మనం స్వామివారిని, అమ్మవారిని, మిగతా దేవదేవతలందరినీ దర్శించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నాకు స్వామి ఎదురుగా ఉండే నంది మాత్రం చాలా భలే నచ్చేసింది నాకు. అండ్ ఈ పక్కల రెండు ఉంటాయి, ఒక డిస్క్ లాగా రెండు పెట్టుంటారు. అవి కూడా చాలా అట్రాక్టివ్గా అనిపిస్తాయి. అవి సూర్యచంద్రుడు అని ఒకరు అంటారు, ఛత్రీలు అంటారు. అది ఎగ్జాక్ట్గా నాకైతే దాని గురించి అంత ఐడియా లేదు. మీకు కనుక తెలుసుంటే ఖచ్చితంగా నాకు చెప్పండి. మేము దేవస్థానాన్ని కొద్దిగా లేట్గా వెళ్ళాం. అరౌండ్ 7:30కి అట్లా వెళ్ళాం నైట్. సో 8 o'clock క్లోజింగ్ టైము. హడావుడిగా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాను. నాకైతే తృప్తి లేదు. మళ్ళీ ఇంకొకసారి స్వామివారి దర్శనానికి వెళ్ళాలి తప్పకుండా. నేను చెప్తే మీరు చూడడం లేదా వినడం కాదు, మీరు అక్కడికి వెళ్ళి చూస్తేనే మీకు ఆ హ్యాపీనెస్ ఉంటుంది. తప్పకుండా చూడాల్సిన టెంపుల్. నేను ఈ టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ తోటి చెప్తే కొంతమంది ఒకరిద్దరు అడిగారు, కేవ్ టెంపుల్ కదా, గుహ కదా, ఎట్లా ఉంటుంది, పెద్దవాళ్ళు వెళ్ళొచ్చా అని. ఎవరైనా వెళ్ళొచ్చు. బట్ కొద్దిగా బ్రీతింగ్ ఇష్యూస్ ఉండేవాళ్ళు కొంచెం చూసుకొని వెళ్ళడం బెటర్. లోపల బాగా క్లీన్గా నీట్గా లైటింగ్ అంతా ఉంటుంది.
బట్ హైట్ కొద్దిగా తక్కువగా ఉంటుంది. సో అది చూసుకొని వెళ్తే చాలు, ఇంకేం అవసరం లేదు. అంత చాలా చాలా బాగుంది టెంపుల్. లోపలైతే మాత్రం అద్భుతంగా ఉంది, నాకు చాలా నచ్చింది. మిస్ అవ్వకండి ఈ టెంపుల్ని మాత్రం, మీరు బెంగళూరులో ఉన్నా లేదా బెంగళూరుకు వచ్చినప్పుడైనా కానీ. ఈ ఆలయం లోపలే కొంతమంది కూర్చొని ధ్యానం చేసుకోవడం కూడా నేను చూశాను. అదైతే మాత్రం నాకు చాలా నచ్చింది. అంటే కేవ్ టెంపుల్ లోపల ధ్యానం చేసుకోవడం ఆ ఏకాగ్రత కోసం అనుకుంటా, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. చాలా ప్లెజెంట్గా ఒక డివోషనల్ ఫీలింగ్ వచ్చింది. ఇది గవి గంగాధేశ్వర స్వామి టెంపుల్ విశేషాలు. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. అండ్ ఇంతవరకు వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్.